మంచి గంధపు పరిమళం. కథానిక. రచన శ్రీ సింహప్రసాద్. చదువుతున్నది రాధాగోపి. మంచి గంధపు పరిమళం కథానిక. వినండి. నాన్న, మీకోసం దుబాయ్ నుంచి తెచ్చాను. బంగారు రంగు ద్రవాలున్న 2 సెంటు బాటిల్స్ నా చేతిలో పెట్టాడు మా అబ్బాయి. వాడు మేనకోడలు పెళ్లికి అమెరికా నుంచి దుబాయ్ మీదుగా వచ్చాడు. నా కళ్ళు మెరిశాయి. గబుక్కున ప్యాక్ విప్పి మూత తీసి వాసన చూశాను. గులాబీ, కుంకుమ పువ్వు, కస్తూరి సువాసనల కలగాపులగంగా ఉంది. అమోఘం అనిపించింది. దాన్ని చొక్కాకి రాసుకొని రెండోది ఆత్రంగా తెరిచాను. ఆపిల్, ద్రాక్ష, నిమ్మ, తాజా పండ్ల సువాసనల్లో మల్లె, లవంగాల వాసనలు కలగలిపి కొత్తగా తమాషాగా ఉంది. గబగబా దూదిలో 2 చుక్కలు పోసి చెవి లోపలి మడతల్లో పెట్టుకున్నాను. 2 రకాల సుమధుర వాసనలు వచ్చి ఆహ్లాద ఊయలలో ఊగిస్తూ నా మనసుని మత్తెక్కిస్తూ జోలపాడుతుంటే కళ్ళు మూసుకున్నాను. అలౌకిక ఆనందంలో తేలిపోయాను. ఇంతలో నా భార్య కంఠస్వరం ఖంగుమంది. ఆయనకు అత్తర్ల పిచ్చి వదినా, అవి తప్ప ఇంకే బహుమతి తెచ్చినా నచ్చవు. ఎన్ని రకాల అత్తర్లు కొంటారో చెప్పలేను. దుస్తులకు రాసుకోవడానికి, సంకల్లో స్ప్రే చేసుకోవడానికి కాదు, స్నానపు నీళ్లలోనూ అత్తరు కలుపుకుంటారు. ఆఖరికి గడ్డం చేసుకునే నీళ్లలో కూడా 4 చుక్కలు వేసిగాని తృప్తిపడరు. ఎవరికో చెబుతోంది. ఎంతమందిలో ఉన్నా మావయ్య గారి సెంటు వాసనే ఆయన్ని పట్టిస్తుంది. కోడలు నవ్వింది. నాకు స్మెల్ ఎలర్జీ వచ్చినప్పటినుంచి కొంచెం తగ్గించారు. కానీ లేకపోతే అత్తరు స్నానం చేసినట్టు ఒంటి నిండా పులుముకొని పడగదిలోకి వచ్చేవారు తెలుసా. కొంటె నవ్వులు సుగంధ పూలై కురుస్తుంటే నా పెదవుల మీద మల్లె మొగ్గలు చిన్నగా పియానో మెట్ల మీద పిచ్చుకు నడిచినట్లు అడుగులేశాయి. నిజమే, చిన్నప్పుడు పెళ్లిళ్లకు వచ్చే అత్తరు సాయిబు వల్లే అత్తరు నా జీవితంలో ఒక ప్రముఖ భాగమయ్యింది. అప్పట్లో మా ఊర్లో ఎప్పుడు ఎవరి పెళ్లి జరిగినా అత్తరు సాయిబు టంచన్గా వచ్చేసేవాడు. మరి అతగాడికి ఎలా తెలిసిందో ఏమో, నాకు ఇప్పటికీ ఓ ప్రహేళికే. తెల్లని పొడుగు చేతుల చొక్కా, వదులుగా ఉన్న తెల్లని షరాయి, తెలుపు నలుపు వెంట్రుకల గడ్డం మీసం, నల్లని జుట్టు, మెడ చుట్టూ గళ్ల రుమాలు, తలమీద ముక్కుపొడున్ రంగు టోపీ, కళ్లకు సుర్మా. ఎప్పుడూ నవ్వుతూ ఖుషీగా ఉండేవాడు. చిన్న పెద్ద అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు. రోజ్వుడ్ చెక్కెపెట్టె భుజానికి తగిలించుకొని కాలి నడకన పెళ్లివారి ఇంటికి వచ్చేవాడు. గాలిలో తేలి వచ్చే సుమధుర సువాసన అతడి రాకను ఫర్లాంగ్ దూరం నుంచే తెలియచేసేది. పిల్లలమంతా పొలోమంటూ ఎగబడేవాళ్లం. అతడు పెట్టె తెరుస్తుంటే మాంత్రికుడి పెట్టెలోనికి చూస్తున్నట్టుగా ఆత్రంగా చూసేవాళ్లం. అందులో రంగురంగుల రకరకాల సీసాలుండేవి. పెద్ద సీసా బయటికి తీసి కుదిపి చేతి వెనకపక్క రాసుకుని మాకు వాసన చూపించేవాడు. నచ్చిందా అని అడగ్గానే గలగలా నవ్వుతూ సంబరంగా తలాడించేవాళ్లం. దాన్ని మా అందరి చొక్కాలకి రాసేవాడు. మురిసిపోయేవాళ్లం. చాకలి ఉతుక్కి వెళ్ళొచ్చాక కూడా ఆ వాసన పోయేది కాదు. పెళ్లికొడుకు లేక పెళ్లికూతురికి చిన్న చిన్న అత్తరు సీసాలు ఇచ్చేవాడు. అలాగే పెళ్లికొచ్చిన బంధువులకీనూ. పెళ్లివారు పెట్టిన పలహారం తిని పాలు తాగి పెట్టె సర్దుకొని దిక్కులు చూసేవాడు తప్ప డబ్బు అడగడం నేనెప్పుడు చూడలేదు. వాళ్లే కొంత డబ్బు సాయిబు కట్నం అంటూ ఇచ్చేవారు. మహదానందంతో తీసుకుని అల్లా చల్లగా చూడాలి అని దీవించి ఆ పైన డబ్బు కళ్ళకద్దుకుని లెక్కలు చూసుకోకుండా జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. మళ్లీ మరో పెళ్లిలోనే కనిపించేవాడు. ఒకసారి మా మేనత్త ఊరు వెళ్తే అక్కడ పెళ్లికి వచ్చాడు. అక్కడ అలాంటి దృశ్యమే పునరావృత్తమయ్యేది. కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగేంత ఓపిక, శ్రద్ధ అతడికి ఎందుకు, ఎలా వచ్చాయో మరి. అతడు నా పెళ్లికి వచ్చినప్పుడు అతని పెట్టెలోని అత్తరు సీసాలన్నీ తీసేసుకుని బోల్డంత డబ్బు ఇవ్వాలి అనుకునేవాడిని. నా పెళ్లి నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాన్సీ షాపుల్లో వివిధ బ్రాండ్లలో సెంటు సీసాలు విరివిగా లభిస్తున్నాయి. పెళ్లిళ్లలో అత్తరు కలిపిన పన్నీరు చల్లటం తగ్గింది. అత్తరుకు బదులు గులాబీ రేకులు కలుపుతున్నారు. కర్పూర బిళ్లలను చిన్నగా పుల్లలకు కట్టి అతిథులకు ఇవ్వడాలు, వేసవి పెళ్లిళ్లలో తాటాకు విసనకర్రలు పంచటాలు మాయమైపోయాయి. నిజం చెప్పొద్దు, నా పెళ్లిలో అత్తరు సాయిబు కోసం 1000 కళ్లతో ఎదురుచూశాను. నా మనసు తెలిసినట్టు పెళ్లి రోజున డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. మనిషి నవ్వు, రూపం మారలేదు కాని బాగా ముసలివాడయ్యాడు. ఆప్యాయంగా ఆహ్వానించాను. అతడి చేత చిన్నప్పట్లానే నా దుస్తులకు అత్తరు పూయించుకుని పొంగిపోయాను. 10 రకాల చిన్న బాటిల్స్ తీసుకొని మా నాన్న ఇచ్చిన కట్నం కాక నేను 100 రూపాయలు బక్షీసిచ్చాను. ఆదాం అంటూ 3 సార్లు సలాం చేశాడు. వెళ్లబోతున్న అతన్ని ఆపి అతనితో కలిసి ఫోటో తీయించుకోవడం చూసి బంధువులు బుగ్గలు నొక్కుకున్నారు. సాయిబులు నీకు బంధువులైపోయారా? నవ్వారు.
అతడు మావాడి విఐపి అన్నారు మిత్రులు. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇప్పటికీ నా పెళ్లి ఆల్బంలో భద్రంగా ఉంది. ఆ మధ్య మా షష్ఠిపూర్తికి మా పిల్లలు ఆ ఫోటోల్ని వీడియో తీసి ఫంక్షన్ హాల్లో మినీ స్క్రీన్ మీద ప్రదర్శించారు. అత్తర్ సాయిబును చూసి మీ టీచరా అని చాలామంది అడిగారు. కాదు, అత్తర్ సాయిబు చిన్నప్పటి దోస్తు అని జవాబిచ్చేసరికి చాలా కళ్ళు ఆశ్చర్యపడ్డాయి. కొన్ని నొసళ్ళు ముడిపడ్డాయి. నాకు మాత్రం గర్వంగా అనిపించింది. ఇప్పుడు అతడు బతికి ఉండడు, కాని ఒకవేళ బతికి ఉంటే తన పెట్టెతో సహా మా మనవరాలి పెళ్లికి వస్తే బాగుండనుకుంటూ నేను ఎదురుచూడ్డం నా భార్య గమనించింది. ఇవి మీ పాత రోజులు కాదు, పెళ్లింటికి వెదుక్కుంటూ అత్తర్ సాయిబు రావడానికి. ఇవాళ రేపు బోల్డన్ని దుకాణాలు, ఎన్నో రకాల విదేశీ సెంట్లు వచ్చేశాయి. ఇప్పుడా పాతకాలపు అత్తర్లు ఎవరికి కావాలి? ఎత్తి పొడిచింది. ముఖం కించిత్తు ఎర్రబడినా తేలిగ్గా నవ్వేశాను. ఏమైతేనేం అత్తర్ సాయిబు వల్ల నాకు అత్తరు అంటే వల్లమాలిన ఇష్టం ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా సెంటు రాసుకోకుండా వెళ్ళను. ఉద్యోగం వచ్చిన కొత్తలో ఆఫీసుకు కూడా అలా రాసుకుని వెడితే ఓ పెద్ద ఆయన వారించాడు. ఆఫీస్కి సెంటు పూసుకుని కిళ్ళి వేసుకుని రాకూడదు. ఉద్యోగస్తుడు కాదు, షోకిల్లా రాయడం అనుకుంటారు. రేపటినుంచి మానేసేయి. పూర్తిగా మానలేక పైపైన కొంచెంగా రాసుకునేవాడిని. లంచ్ టైంలో మా లేడీ కొలీగ్స్, ఇవాళ మీ సెంటు భలే గమ్మత్తుగా ఉంది, దాని పేరేంటి అని అడిగితే అందలం ఎక్కినట్టు అనుభూతించేవాడిని. ఆ తర్వాత 2-3 ఏళ్లకు ఒక సంఘటన జరిగింది. మా నాన్న చనిపోవడంతో నేను ఇంటి పెద్దనయ్యాను. మా తమ్ముళ్ళు, చిన్నవాళ్లు ఆస్తి పంపకాల్లో వాళ్లని బాగానే మోసం చేశాను. పెద్దవాడిని పెద్దవాట రాయడం న్యాయమేగా. అదేం చిత్రమో కాని ఆ తర్వాత నుంచి నా ఒంటి నుండి ఎండుచేప వాసన రాసాగింది. నా భార్యని అడిగాను. అలాంటిదేం లేదే, అది మీ భ్రమ అని నవ్వేసింది. కాని నన్ను మాత్రం ఆ దుర్గంధం వెంటాడ్డం మానలేదు. దాంతో బనీనుకి ఎక్కువ అత్తర్ రాయక తప్పింది కాదు. మరి 5 ఏళ్లకు కాబోలు నా ఆఫీస్ కొలీగ్ చనిపోతే అతడి భార్యకు మా ఆఫీస్ నుంచి రావాల్సిన సొమ్ము ఇప్పించడానికి కొంచెం కష్టపడ్డాను. ఆవిడకి ఊరికే లక్షలొచ్చి పడ్డానికి నేను ఖర్చులు పెట్టుకుని తిరగడం నచ్చలేదు. లంచాలిచ్చాను అని చెప్పి 10% దాకా గుంజాను. అదిగో ఆ తర్వాత నుంచి కుళ్ళిన కోడిగుడ్డు వాసన రావడం మొదలైంది. నాలో పశ్చాత్తాపం కలిగినా, గుడికి వెళ్లి లెంపలేసుకున్నా ఆ వాసన నన్ను వదల్లేదు. దాంతో సెంటు వాడకం పెంచాను. ఇంకో 5 ఏళ్లకి రిటైర్ అవుతాననగా ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. బల్ల కింద చెయ్యి పెట్టడం మొదలుపెట్టాను. ఉద్యోగపు చివరి దశలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే రిటైర్ అయ్యాక ఎవడ్ని అడిగినా అణాకాని విదపడు కదా. నేను భయపడినట్టే అయింది. నా ఒంటి వాసన ఎలకచచ్చిన వాసనగా మారిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సెంటు వాడకం మరింత పెంచాను. అధికారిని గనక ఎవరూ వేలెత్తి చూపలేదు. ఇది కారణమని భార్యకు కూడా నోరు తెరిచి వివరించలేను గనక వాళ్లంతా నన్ను అత్తర్ల పిచ్చోడిగా చూస్తుంటే అలాగే నటిస్తూ వస్తున్నాను. దానా దీనా అత్తర్లకు నాకు మధ్య శాశ్వత బంధం ఏర్పడింది. అదంతా గుర్తు చేసుకుని గాఢంగా నిట్టూర్చాను. మా మనవరాలి పెళ్లి కోసం వేసిన షామియానా పందిరిలో కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటే, కాలం మారిపోయినా మీ నాన్న అత్తరు సాయిబు కోసం ఎదురు చూస్తున్నారు చూడు దెప్పుతూ చెప్పింది నా ఇల్లాలు కొడుకుతో. వెంటనే స్పందించాను. ఇది నా మనవరాలి పెళ్లే. మన పెళ్లికి అతడి దగ్గర 10 బాటిల్స్ కొన్నాను. అతడిప్పుడు రావాలి, కానీ వస్తే 25 కొంటాను అన్నాను బింకంగా. మీకు దుబాయ్ నుంచి 2 న్యూ వెరైటీ సెంట్ బాటిల్స్ తెచ్చిచ్చాను కదా నాన్న అన్నాడు సుపుత్రుడు. నాన్న రిటైర్ అయినా సెంటు యావ పోలేదు నవ్వింది కూతురు. తలలు బోడులైనా తలపులు బోడులగునా సాగదీశాడు అక్కడే ఉన్న బంధువు. అతడి వంక విసుగ్గా చూసి, అవి నాకోసంరా, మరి పెళ్లివారికి పూయడానికి సెంట్లు కావద్దు అన్నాను. ఇవాళ రేపో గులాబీ ఇచ్చి ఆహ్వానిస్తున్నారు నాన్న. ఎదుర్కోళ్లల్లో సైతం వియాలవారి చేతిమీద నామక ఓ చుక్క సెంటు రాస్తున్నారు అంది కూతురు. మనం మాత్రం పూర్వకాలంలోలా అందరికీ మంగలిచేత సెంటు రాయిద్దాం. పెళ్లి మండపమంతా సుగంధ పరిమళంతో గుబాళించిపోవాలి స్వరం పెంచి ధాటిగా అన్నాను. సరే, మీ మాట ఎందుకు కాదనాలి, అలాగే రాయిద్దాం. మీ మనవరాలి పెళ్లిలో మీ ఇష్టం చలామణి అయి తీరాల్సిందే. మీరు ఎప్పుడంటే అప్పుడు బజారుకెళ్ళి కొనుక్కొద్దాం అంకుల్ అన్నాడు అల్లుడు కల్పించుకుంటూ. ఇప్పుడిక్కడ నేనేం పడుచుగుర్రం పళ్ళు తోమడం లేదయ్యా. కారు తియ్యి, ఇప్పుడే వెళ్ళి తెచ్చేద్దాం. ఓ పని అయిపోతుంది. కారెక్కాక సాయిబుల అత్తరు దుకాణాల దగ్గరికి వెళ్దాం అన్నాను. అవన్నీ పాత టైపు అత్తర్లు, వాసన్లు. షాపులో అయితే చాలా వెరైటీ సెంట్లు ఉంటాయి. కొందరు సాయిబులకు అత్తర్లు తయారు చేయడమే వృత్తి.
రకరకాల పూలతో ఎన్నో రకాల ప్రక్రియలతో ఇళ్లల్లోనే కుటీర పరిశ్రమలా తయారు చేసి అమ్ముతుంటారు. అదే వారి జీవనోపాధి. అలాంటి వారిని మనం ప్రోత్సహించాలి. వారి అత్తర్లలో సువాసనే కాదు, శుభాశీస్సులు ఉంటాయి. గొప్పగా చెప్పాను. మరి మాట్లాడలేకపోయాడు అల్లుడు. మీ సెంటిమెంట్ ఎందుకు కాదనాలి? అలాగే కానిద్దాం అంకుల్. బజారుకెళ్ళాం. ఒక చిన్న కొట్టులో ముస్లిం యువకుడు కనిపించగా అందులోకి లాక్కెళ్లాను. అత్తర్లు పరిశీలిస్తుంటే మరో పెద్దతను వచ్చాడు. అతన్ని నిలువుగుడ్లేసుకుని చూశాను. అతడు అచ్చం నా చిన్ననాటి అత్తరు సాయిబులా ఉన్నాడు. ఇది చిత్రమో యాదృచ్ఛికమో తెలియదు. లేకపోతే ముమ్మూర్తులా అలాగే ఉండడం ఎలా సాధ్యం? మీరు మా అత్తరు సాయిబా? చటుక్కున అడిగాను. అతను నా వంక విచిత్రంగా చూశాడు. గబుక్కున నా సెల్లో ఉన్న నా ఫోటో ఆల్బం వెతికి అత్తరు సాయిబుతో నేను తీయించుకున్న ఫోటో చూపించాను. అతడు పరమానంద పడిపోయాడు. ఈయన మా అబ్బాజాన్, బైఠియే సాబ్ అంటూ తన కుర్చీ తెచ్చి నాకు వేశాడు. టీ తెమ్మని కుర్రాడిని తరిమాడు. అతడు నాకిస్తున్న మర్యాదకు మా అల్లుడు నిర్ఘాంతపోయాడు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? లేరు అని అర్థమయ్యేలా పెదవి విరిచి తల ఆడించి కళ్ళు తుడుచుకున్నాడు. అరే అలాగా? అతడికి పిల్లలెందరూ? అంతా బాగా సెటిలయ్యారా? మా అబ్బాజానే మాకు అల్లా అయ్యాడు. గోడకు తగిలించిన మక్కా ఫోటో చూస్తూ అన్నాడు. అదేంటి? కుర్రాడు టీ తెచ్చి మాకివ్వబోతుంటే ఆపి ఆ గ్లాసులు అందుకొని అడుగున అరచేత్తో తుడిచి భగవంతుడికి భక్తుడు సమర్పించినట్టు మాకెంతో మర్యాదపూర్వకంగా అందించాడు. నాకేమిటో గిల్టీగా అనిపించింది. అంతటి గౌరవానికి నేను అర్హుణ్ణేనా? గుండెల్లో ఏదో మథనం, మరేదో అలజడి. మా అబ్బాజాన్ నిఖా చేసుకోలేదు. తడిసిన కళ్ళతో బాధగా చెప్పాడు. ఏం? మాకోసం మా అబ్బాజాన్? నిజానికి మా అబ్బాజాన్ కాదు, మా బాబాయ్. మా చిన్నప్పుడే మా అబ్బాజాన్ చనిపోయారు. నాకు 3 అక్కలు, 1 తమ్ముడు. అప్పటికి అందరం 10 ఏళ్లలోపు వాళ్లమే. మా కోసం మా అమ్మని నిఖా చేసుకోమన్నారు మా పెద్దలు. ఒక రకంగా ఒత్తిడి తెచ్చారు. వదినగారిని నిఖా చేసుకోలేనని చెప్పి మక్కా వైపు తిరిగి దండం పెట్టాడు. మమ్మల్ని కన్న బిడ్డల్లా సాకుతానంటూ ఖుదా కోసం అన్నాడు. మా కోసం నిఖా చేసుకోకుండా ఉండిపోయాడు. తన శ్రమతో చెమటతో మాకు చక్కని భవిష్యత్తు నిర్మించి ఇచ్చాడు. చాలా గ్రేట్. అవసాన దశలో మీరు అతన్ని కంటికి రెప్పలా చూసుకుని అతన్ని రుణం తీర్చుకుని ఉంటారు. లోపల కుళ్ళుకుంటూ అన్నాను. తల అడ్డంగా ఊపాడు. ఆ అవకాశం అబ్బాజాన్ మాకివ్వలేదు. మా ఆఖరి తమ్ముడి పెళ్ళైన 3వ నాడే నిద్రలోనే అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా మానవత్వపు మంచిగంధ పరిమళం నన్ను చుట్టేసింది. ఉక్కిరి బిక్కిరి చేసేసింది. విచిత్రంగా నా వంటి వాసన మాయమైపోయింది. శుద్ధి అయిన భావన ఊపేసింది. లేచి నిలబడి మనసులోనే అత్తరు సాయిబు రూపాన్ని స్మరించుకుంటూ అంజలి ఘటించాను. లోకంలో నాలాంటి వారి కోసం నిజంగానే కొందరు మహానుభావులు ఉంటారు.